హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ త్వరలో రీషఫిల్ కానుంది. త్వరలో అంటే మరెప్పుడోనో కాదు, ఎప్పుడిప్పుడా అని దాదాపు 21 నెలలుగా మంత్రి పదవి దక్కని వాళ్ళు, ఇప్పటికే దక్కిన వాళ్ళు తమ మంత్రి పదవి నిలుస్తుందా లేదా అనే ఒక సందేహంతో, ఒక సంశయంతో, ఏ విధంగా అయితే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరందరికీ ఒక బ్రేకింగ్ అప్డేట్ కనబడుతోంది. ముఖ్యంగా ఉగాది దాటిన తర్వాత, ఉగాది మరుసటి రోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రీషఫిల్ కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధం చేస్తున్నారు కూటమి ప్రభుత్వ నేతలు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున క్యాబినెట్ రీషఫిల్ చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఈ 21 నెలల కాలంలో వివిధ మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ర్యాంకింగ్ ఆధారంగా, ఈ ర్యాంకింగ్ కారణంగా చూపించి కొంతమందిని మంత్రి పదవుల నుంచి తొలగించి మరికొంతమంది కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. అయితే ఎవరెవరి కొత్త వారికి అవకాశం కల్పిస్తారు అనేది ఇంకా ఖచ్చితంగా దీనిపై పెద్ద ఎత్తున ఒక ఖచ్చితమైన సమాచారం లేకపోయినా దాదాపు 10 మంది మాత్రం, ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో 10 మంది మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి కోల్పోనున్నారు. ఆ 10 మంది ఎవరైనది జాబితా కూడా ఇప్పుడు మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ 10 మంది జాబితాలో మొట్టమొదటిగా కనిపిస్తున్నటువంటి పేరు, ముఖ్యంగా ఖచ్చితంగా మంత్రి పదవి కోల్పోతున్న వారిలో మొదటగా వినిపించే పేరు వాసంశెట్టి సుభాష్. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మంత్రి పదవి దక్కించుకున్నటువంటి అదృష్టవంతుడు. కానీ రాజకీయంగా అతను ఎలాంటి పరిణితి చూపించలేదు. మంత్రిత్వ శాఖపై కూడా పట్టు సంపాదించలేదు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి, పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది, పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఒక ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో కూడా వాసంశెట్టి సుభాష్ పేరు టాప్లో ఉంది. ర్యాంకింగ్ పరంగా కాకుండా అవినీతి పరంగా, అంటే మంత్రిత్వ శాఖను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్న వారిలో టాప్లో ఉన్న వ్యక్తి వాసంశెట్టి సుభాష్. అందుకే ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్ మంత్రి పదవి కోల్పోనున్నారు. ఇక రెండవది ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఉగాది తర్వాత జరగనున్నటువంటి రీషఫిల్లో ఆనం రామనారాయణ రెడ్డి కూడా తన మంత్రి పదవి కోల్పోనున్నారు. ఇక రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాంప్రసాద్ రెడ్డి కూడా మరో మంత్రి. ఇక్కడికి 3 మంత్రులు తమ ఖచ్చితంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తమ మంత్రి పదవి కోల్పోనున్నారు. ఇక సబితా, సంధ్యారాణి మహిళా మంత్రుల నుంచి 2 పేర్లు వినిపిస్తున్నాయి. సబితా తర్వాత సంధ్యారాణి, ఈ 2 కూడా మంత్రి పదవులు కోల్పోనున్నారు. ఈ 2 ప్లేస్లో ఖచ్చితంగా మరో 2 మహిళా ఎమ్మెల్యేలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. ఆ 2 ఎవరా అనేది ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది. ఇక కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఈసారి తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితి. ఆయన కూడా తన శాఖపై పట్టు సంపాదించలేకపోతున్నారు. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే ఒక విమర్శ ఉంది. సో ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆయా మంత్రులకు వారి మంత్రి శాఖల్ని తొలగించడానికి చెప్పే కారణాలు మాత్రమే అనేది ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈసారి మంత్రివర్గ రీషఫిల్ కార్యక్రమంలో మంత్రి పదవి కోల్పోతున్నటువంటి మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక పార్థసారథి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కాలం తర్వాత 2024లో టీడీపీలో చేరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి కోల్పోతున్నటువంటి ఈ 10 మంది మంత్రుల్లో మంత్రి పార్థసారథి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ధర్మవరం నుంచి బీజేపీ తరపున కూడా మంత్రిగా ఉన్నటువంటి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు. సత్యకుమార్ కూడా మంత్రి పదవి కోల్పోనున్నారు. సత్యకుమార్ స్థానంలో మరొక బీజేపీ నేతకి ఖచ్చితంగా అవకాశం లభించే అవకాశం ఉంది. ఆ అవకాశం విష్ణుకుమార్ రాజుకు లభిస్తుందా, మరెవరికి వర్తిస్తుందా అనేది ఒక డైలమా మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక కొల్లు రవీంద్ర చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి పేరు. కొల్లు రవీంద్ర వాస్తవానికి నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. కానీ కొల్లు రవీంద్ర పేరు కూడా వినిపిస్తోంది మంత్రి పదవి తప్పించే జాబితాలో. కానీ ఇక్కడ కొల్లు రవీంద్రని మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పిస్తున్నారంటే, ఈసారి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బాధ్యతలు అప్పగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో కొల్లు రవీంద్రకు అప్పగించి
ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్నటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును మంత్రి పదవిలో తీసుకోనున్నారు. ఇది ఖచ్చితంగా వస్తున్నటువంటి సమాచారం. అంటే పల్లా శ్రీనివాసరావుకు క్యాబినెట్లో తీసుకుని కొల్లు రవీంద్రకు టీడీపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారనేది ఖచ్చితంగా తెలిసినటువంటి సమాచారం. ఎందుకంటే నారా లోకేష్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే రానున్న కాలంలో, ఎందుకంటే నారా లోకేష్ ఉగాది తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక వార్త వినిపిస్తున్న నేపథ్యంలో తనకు సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే పార్టీను అటు పాలనా పరంగా అన్నిటికీ సజావుగా ఉంటుందనేది ఒక వాదన. సో ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించి మంత్రి పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో ఇప్పటివరకు టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావును మంత్రి పదవులుగా తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత, ఈమె పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఇప్పటికే ఈమెపై చాలా విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అట్టడుగున, శాంతి భద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న పెద్ద ఎత్తున ఆకృత్యాలు అవి జరుగుతున్నాయనే ఒక వాదనలు, విమర్శలు, ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఈమె ఎప్పుడు పైకి మాట్లాడిన పరిస్థితి, కనీసం తన శాఖపై ఎటువంటి పట్టు సంపాదించలేకపోతున్నారు, ఎలాంటి అదుపు చేయలేకపోతున్నారనే ఒక విమర్శ గట్టిగా ఉంది. ప్రారంభంలో అయితే కొద్ది నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. మీకు చేత కాకపోతే హోంమంత్రిత్వ శాఖను నేను తీసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఆ శాఖపై వంగలపూడి అనితకు ఎలాంటి పట్టు ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో మంత్రి పదవి నుంచి అయితే వంగలపూడి అనితను తప్పించరు, కానీ శాఖ మార్పు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ హోంమంత్రిత్వ శాఖను ఈమె నుంచి తప్పించి మరొక మహిళా నేతకు కానీ వేరే ఎమ్మెల్యేకి కానీ ఈ బాధ్యతలు అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా వంగలపూడి అనిత హోంశాఖ నుంచి తప్పించనున్నారు. ఆమెకు బీసీ సంక్షేమ లేక మహిళా సంక్షేమ శాఖ అప్పగిస్తారనే ఒక వాదన ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో ఉగాది తర్వాత, ఉగాది మరుసటి రోజే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 10 మంది మంత్రులు తమ మంత్రి పదవులు కోల్పోనున్నారు. కొల్లు రవీంద్ర టీడీపీ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. వంగలపూడి అనితకు మాత్రం శాఖ మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.